హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఆంధ్ర, ఒరిస్సా, హిమాచల్ లాంటి స్టేట్స్లో ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా పూర్తయిపోయాయి. మరొక 48 గంటల్లో ఫలితాలు వెలువడబోతూ ఉన్నాయి. కానీ ఇప్పటికే సహజంగా అందరికీ వాళ్ళ స్టేట్లో ఏ పార్టీ గెలవబోతోంది, వాళ్ళు వేసినటువంటి ఓటుకి న్యాయం జరిగిందా లేదా అనేటువంటి ఆతృత, ఉత్సుకత అందరికీ ఉంటూనే ఉంటుంది. అందుకనే ఎగ్జిట్ పోల్స్కి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది. మొత్తం మీద వివిధ సంస్థలు వివిధ రకాలుగా వాళ్ళ యొక్క నామ్స్ని బట్టి సర్వేలు చేస్తూ ఉంటాయి. ఏజ్ గ్రూప్, అలాగనే ఆ స్థానిక సమస్యలు, అలాగనే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్, పార్టీ, వీటన్నిటినీ బేరీస్ వేసుకుంటూ డిఫరెంట్ మోడల్స్లో క్వశ్చన్స్ వేసి దాని నుంచి వచ్చినటువంటి దాన్ని ఒక చోట క్రోడీకరించి సహజంగానే రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఈ ఎగ్జిట్ పోల్స్. ప్రీ పోల్ కన్నా కూడా ఎగ్జిట్ పోల్ మోరార్లెస్ జరిగేటువంటి దానికి దగ్గరగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఓటు వేసి వచ్చిన వెంటనే ఉండేటువంటి ఓటర్ మూడ్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే అతను నువ్వు దేనికి ఓటేసావు అంటే 90% ఏ పార్టీకి ఓటేసాడో చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ దాపరికమే ఉండదు కాబట్టి. సో ఇలాగా కొద్దిగా ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం ఎక్కువ అందరికీ కూడా. పార్లమెంట్కి తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 6 నెలల లోపలే ఈ పార్లమెంట్ కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అటు అసెంబ్లీ వచ్చినటువంటి రిజల్ట్స్, కాంగ్రెస్ ఆఫ్ కోర్స్ 65 సీట్స్ సాధించి రూలింగ్లోకి వచ్చింది. సో అదే రకమైనటువంటి ట్రెండ్ పార్లమెంట్ కూడా కొనసాగుతోందా, లేకపోతే సహజంగానే పార్లమెంట్ అన్న వెంటనే అటు బీజేపీ, మోడీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఆ రకంగా ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపారా అనేటువంటి ఇదిలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రిజల్ట్ని తెలియజేసింది. కానీ జరిగేటువంటి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని మీకు తెలియజేయడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఆఫ్ కోర్స్ ఎంఐఎంకే, అక్కడ బీజేపీ ఈసారి వినూత్నంగా ఒక మహిళని, డాక్టర్ మాధవీలతని నిలబెట్టినా కూడా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఓటర్స్ మీద లేదు. మరొకసారి ఎంఐఎంకే పట్టం కడుతూ ఉన్నారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి వార్త. దానికి కారణం బహుశా క్యాండిడేట్ సెలక్షన్ సరిగా లేదు బీజేపీ తరఫున అనేటువంటి ఒక వాదన కూడా వినబడుతూ ఉంది. ఏదైనా కానీ సో 17లో ఒకటి మైనస్ చేసేస్తే ఎంఐఎం ఫర్ షూర్. మిగిలినటువంటి 16లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ తన యొక్క ఉనికిని కోల్పోతోంది పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేటువంటిది వస్తున్నటువంటి సర్వేలు. కొన్ని అయితే 0 ఇచ్చాయి, కొన్ని ఏదో 1-2 సీట్లు. మొత్తం మీద బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా నష్టపోతోంది అనేటువంటిది ఈ ఎగ్జిట్ పోల్ సర్వేల యొక్క సారాంశం. ఇంకా బీజేపీ 8, అఫ్ కోర్స్ 1+or-, అలాగనే కాంగ్రెస్ 8, 1+or-. సో ఓవరాల్గా 16 సీట్లని జాతీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే పంచుకోబోతున్నాయి అనేటువంటిది ఈ సర్వేల యొక్క సారాంశం. అలాగనే ఏ సెగ్మెంట్లో ఏ పార్టీ గెలుస్తోంది అనేటువంటిది ఒకసారి కనుక చూసినట్లయితే మొట్టమొదట ఆదిలాబాద్ బీజేపీ గ్యారంటీగా గెలుస్తుంది అనేటువంటిది. అలాగనే పెద్దపల్లికి వచ్చేటప్పటికి మళ్ళా నేషనల్ కాంగ్రెస్. ఆ తర్వాత కరీంనగర్ బండి సంజయ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయాడు, కానీ పార్లమెంట్ గెలవబోతున్నాడు కరీంనగర్. నిజామాబాద్ కూడా మరొకసారి బీజేపీనే గెలవబోతోంది. జహీరాబాద్ టఫ్ ఫైట్, మనం చెప్పుకున్నటువంటి ఆ +or-1 సీట్ 2 సీట్స్ ఉన్నటువంటి చోట ఈ టఫ్ ఫైట్ అనేటువంటిది. కానీ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది అక్కడ. అలాగనే మెదక్ హోరాహోరీ, ఖచ్చితంగానే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడింటి మధ్యన టఫ్ ఫైట్. హరీష్ రావు ఉండటం అక్కడ ప్రధాన కారణం బీఆర్ఎస్ కి చాలా ప్లస్ పాయింట్. సో అందుకని హరీష్ రావు ఉన్నటువంటి ఆ చరిష్మా, అతనికి ఉన్నటువంటి నెట్వర్క్, వీటన్నిటిని కలిపి బహుశా బీఆర్ఎస్ సర్ప్రైజ్ చేస్తుందేమో అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. కానీ బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా సర్వేలు తెలుస్తున్నాయి. ఆ తర్వాత మల్కాజ్గిరి, ఈటెల రాజేందర్ బీజేపీ గెలవబోతోంది. సికింద్రాబాద్ గమ్మత్తుగా అక్కడ డ్యామ్ షూర్ బీజేపీ అనేటువంటి మాట నుంచి టఫ్ ఫైట్, బీజేపీకి ఎడ్జ్ ఉంది అనేటువంటిది తెలుస్తోంది. కిషన్ రెడ్డి కొద్దిగా చెమటోడ్చినా కూడా ఎదురెత్తున్నాడేమో అనేటువంటి భావన కలుగుతోంది ఈ రిజల్ట్ వల్ల. హైదరాబాద్ ఆఫ్ కోర్స్ ఇందాకే నేను చెప్పినట్టుగా యునానిమస్లీ ఎంఐఎం. ఆ తర్వాత చేవేళ్ల బీజేపీ, మహబూబ్ నగర్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు ఉన్నా కూడా బీజేపీ కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్టుగా సర్వే ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం ఇంకా
వరుసగా కాంగ్రెస్ తన యొక్క డామినెన్స్ని చూపిస్తూ ఉంది. నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ ఉన్నట్టుగానే అక్కడ అవి విజయాన్ని నమోదు చేసుకోబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థలు తెలియజేస్తున్నటువంటి వార్త. వీటికి కొన్ని కారణాలని చెప్తున్నది ఏంటి అంటే, ఒకటి వరంగల్లో బీజేపీ సరైనటువంటి క్యాండిడేట్ని నిలపకపోవడం ఒక కారణంగా కనబడుతూ ఉంది. ఈవెన్ మహబూబాబాద్లో బీజేపీకి క్యాడర్ ఉన్నా కూడా అక్కడ కూడా క్యాండిడేట్ సెలక్షన్ బీజేపీ రాంగ్ చేసింది అనేటువంటిది. సో ఇవి మొత్తం మీద జరుగుతున్నటువంటిది. ఈవెన్ ఆదిలాబాద్ విషయంలో కూడా అదే మాట వినబడుతోంది. కాంగ్రెస్ సరైనటువంటి క్యాండిడేట్ని కనుక నిలబెట్టినట్లయితే పోటాపోటీ ఉండేటువంటిది అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అఫ్కోర్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలు పర్టికులర్గా అసెంబ్లీ సెగ్మెంట్స్లో పడేటువంటి ఓట్లను బట్టి పార్లమెంట్ విజేత నిర్ణయింపబడుతూ ఉంటాడు. సో ఆ రకంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ ఖచ్చితంగానే ఆ పార్టీ ఏదో ఒక పార్టీ డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ఇందాకే నేను చెప్పినట్టు జస్ట్ 5 నెలలకే మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లు అయిన 5 నెలలకే అటు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉండటంతో ఆ ప్రభావం కూడా ఖచ్చితంగానే ఈ ఎలక్షన్ల మీద ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక అటు ఈవెన్ ఓట్ షేరింగ్ కూడా దాదాపు రెండు పార్టీలకి ఒకే రకంగా కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీకి దాదాపు ఇద్దరు ఓట్ని షేర్ చేసుకున్నట్టుగా కనబడుతోంది. మల్కాజ్గిరి విషయంలో చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో అటు మేడ్చల్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. అలాగనే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక వెళ్తే మనం మల్కాజ్గిరిని తీసుకుంటే ఫస్ట్ మేడ్చల్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్, సో మల్కాజ్గిరిలో కాంగ్రెస్, ఆ తర్వాత కుబ్దుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ 4 ప్లస్ మేడ్చల్ ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ లోను బీజేపీనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఒక్క మల్కాజ్గిరిలో మాత్రమే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో వస్తోంది కౌంటింగ్ వచ్చేటప్పుడు. బీఆర్ఎస్ కొంత ప్రభావాన్ని చూపించబోతోంది. మల్కాజ్గిరి అండ్ కుబ్దుల్లాపూర్ లో వాళ్ళు సెకండ్ ప్లేస్ కి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ అక్కడ ఏమైనా ఓటు చీలిక అనేటువంటిది జరిగిందా, బీఆర్ఎస్ ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందా అనేటువంటిది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి టాపిక్. మెదక్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో గమ్మత్తుగా సిద్దిపేటలో అదే హరీష్ రావు ప్రభావం బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగనే మెదక్ లో బీజేపీ, నర్సాపూర్ అండ్ పటంచెరు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ కౌంటింగ్ వచ్చేటప్పటికి, సంగారెడ్డి బీజేపీ, దుబ్బాక అండ్ గజ్వేల్ బీఆర్ఎస్. సహజంగానే రఘునందన్ రావు ఇంపాక్ట్ ఏమీ లేదా అక్కడ ప్రభావం ఉండదా అనేటువంటిది చూడాలి. మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కొడంగల్. సో కాబట్టి అక్కడ కాంగ్రెస్, తర్వాత నారాయణపేట్, మహబూబ్ నగర్ బీజేపీ, మళ్ళీ జడ్చర్లలో కాంగ్రెస్, దేవరకొండ, మక్తల్ బీజేపీ అండ్ షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది. ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లోనే ఉంటుంది. సో కాబట్టి అంటే బీఆర్ఎస్ యొక్క ఇంపాక్ట్ ఏమీ లేదు అనేటువంటిదే చెప్పుకోవాలి. అట్లాగనే జహీరాబాద్ కనుక వచ్చేట్లయితే జుక్కల్, ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే బాన్స్వాడ అండ్ కామారెడ్డి మాత్రం బీజేపీ లీడ్ లోకి వచ్చేటువంటిది. ఇక్కడ కూడా థర్డ్ ప్లేస్ కంప్లీట్ గా బీఆర్ఎస్. సో అంటే ఫైట్ అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే. అలాగనే మొత్తం మీద ఓవరాల్ ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే మెదక్లో బీజేపీకి 36.8% ఉంటే బీఆర్ఎస్కి 28.7% ఓట్ షేర్ వచ్చింది అనుకోవచ్చు. అట్లాగనే కాంగ్రెస్కి 34.5%. సో ఆ మార్జిన్ 1.3% మార్జిన్ ఏది ఉందో దట్ విల్ బి ది డిసైడింగ్ ఫ్యాక్టర్ మెదక్ కాన్స్టిట్యున్సీకి. మహబూబ్ నగర్లో బీజేపీ 40%, మల్కాజ్గిరిలో అయితే కనుక అనూహ్యంగా 45.7% బీజేపీకి ఓట్ షేర్ పడినట్టుగా ఉంది, జహీరాబాద్కి 40%. సో ఓవరాల్గా ఇవి బీజేపీ గ్యారంటీగా అనేటువంటిది. వీటన్నిటిలోనూ కూడా గమ్మత్తు బీఆర్ఎస్ తన యొక్క ఓట్ షేర్ని బాగానే చూసుకోగలిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా యాక్యురేట్గా అవుతాయి అనేటువంటిది కాదు, బట్ జనరల్గా మూడ్ ఆఫ్ ది నేషన్ అలాగనే మూడ్ ఆఫ్ ది తెలంగాణ ఇలాగ వాటిని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ ఉన్నాయి. చిరో 8 సీట్లు గెలుచుకునేటువంటి 1 సీట్ ప్లస్ ఆర్ మైనస్ గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు అనేటువంటిది ఈ స్మార్ట్ పోల్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే.
ఈవెన్ కేస్ స్టడీస్ అనేటువంటి ఇంకొక సంస్థ చేసినటువంటిది కూడా, కాకపోతే ఇక్కడ మాత్రం వీళ్ళకి పర్సంటేజ్ కాంగ్రెస్ కిను బీజేపీకి చాలా ఎక్కువ ఉంది. కానీ షేర్ గెలవడం అనేటువంటిది కూడా ఇక్కడ వీళ్ళ దాని ప్రకారం చూస్తే కనుక అటు కాంగ్రెస్ కి 9 to 13 సీట్స్ వస్తే బీజేపీకి 3 to 7 సీట్స్ వస్తాయి అనేటువంటిది, బీఆర్ఎస్ ఒక సీటు గెలవగలుగుతుంది అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటిది. కానీ ఈ కేస్ స్టడీస్ దాని ప్రకారం చూస్తే కనుక బీఆర్ఎస్ కి కేవలం 11.16% మాత్రమే ఓట్ షేర్ ఉంది. సో అలాంటి దాంతో ఆ ఒక్క సీట్ ని ఎక్కడ గెలుస్తారు అనేటువంటిది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నటువంటిది. వీళ్ళ దాని ప్రకారం యాక్చువల్ గా అంటే బీజేపీ క్యాండిడేట్ కి ఆదిలాబాదు, జహీరాబాదు, హైదరాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ వీళ్ళ దగ్గర ఇంకా బెటర్ ఆప్షన్ ఉన్నా కూడా సరైనటువంటి క్యాండిడేట్ ని నిలపలేకపోవడంతో ఆ రకమైనటువంటి ఇబ్బంది, ఆ సీట్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది కేస్ స్టడీస్ చెప్పినటువంటి స్టడీ రిజల్ట్. అలాగనే మెదక్, వరంగల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ని సరిగా నిర్ణయించలేదు అనేటువంటిది. బీఆర్ఎస్ విషయంలో మాత్రం వాళ్ళకున్నటువంటి ఆ ప్రాభవాన్ని ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా కోల్పోయారు అనేటువంటిది ఓవరాల్ గా వచ్చినటువంటి ట్రెండ్ ని బట్టి చూస్తే వచ్చేటువంటి టాక్. సో ఇది మొత్తం మీద అన్ని సర్వే సంస్థల నుంచి వచ్చినటువంటి దాన్ని క్రోడీకరించుకుంటే వస్తున్నటువంటిది. ఒకటేమో అటు కాంగ్రెస్ కి థంపింగ్ మెజారిటీ ఇస్తే, ఇంకొకటేమో ఈక్వల్ గా ఇచ్చింది. బట్ రెండుని కూడా గమనించినట్లయితే కనుక బీఆర్ఎస్ కి 1-2 సీట్లు మాత్రమే వచ్చేటువంటిది కనబడుతుంది. బట్ ఎనీవే 48 అవర్స్ లో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో అప్పటిదాకా everyone should cross their fingers and wait for the results. Thank you. Thanks for watching TS News.